ఒకే నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటి అంటే, నేను దేవుని మందిరంలో ఉండాలి, నేను 91 యెహోవాను సేవించదము. నీ కుటుంబాన్ని అంతటికీ కూడా ఏ మనసు ఉండాలి? ఏక మనసు ఉండాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా కుటుంబానికి ఏక మనసును దయచే ప్రభువా, ఏక హృదయమును మాకు దయచేయండి ప్రభువా. నీ సన్నిధికి మేము వెళ్ళటానికి, మేము అందరము కూడా కలిసి ప్రార్థన చేయటానికి, అయ్యా సంఘముగా కుటుంబముగా నీ సన్నిధానంలో స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఏక హృదయాన్ని దయచే ప్రభువా, ఏక మనస్సును దయచే ప్రభువా. ప్రియులారా గమనించండి, నీ హృదయం దేవునికి సమీపంగా ఉంటున్నప్పుడు నీ కుటుంబం కూడా దేవునికి సమీపంగా మార్చాలనేటువంటి మనస్సు కలిగి ఉంటే ఈ ప్రార్థన ప్రతిదినం కూడా నీవు చేయగలగాలి. ప్రభువా నా కుటుంబాలలో ఏక మనస్సును కలుగు చేయి ప్రభువా, ఏక హృదయాన్ని దయచే ప్రభువా, ఏక మనస్సును మాకు దయచేయండి ప్రభువా. ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఆ రీతిగా మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుని ఆత్మ మనకు తోడై ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనం చాలామంది చెప్తా ఉంటాం, నేను 91 యెహోవాను సేవించదము. ఈ మాట నెరవేర్చబడాలి అంటే నీకు ఉండాల్సిన మనసు ఏంటి అంటే, నీవు చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, నా కుటుంబానికి ఏక మనస్సును దయచే ప్రభువా, మేమందరము కూడా నీ రాజ్యంలో మేము వారసులముగా ఉండినట్లుగా, నీ రాజ్యాన్ని ప్రకటించగలిగేటట్లుగా మా కుటుంబము ఉండాలి ప్రభా. ఆ రీతిగా మాకు ఒక మనస్సును ఇవ్వండి ప్రభా. మరొక ఆలోచన వద్దు, మరొక ఆలోచన లేకుండా మా అందరికీ కూడా మా కుటుంబంలో ఒకే మనస్సును దయచే ప్రభా.